ప్రతి దైవజనుడి యొక్క భారము, ఆసక్తి, ఆరాటం ఒక్కటే. ఏమిటి అనంటే అభివృద్ధి పదములో సేవా పరిచర్య ఉండాలి, విస్తరించాలి, రక్షించబడినటువంటి ఆత్మలు ఆత్మీయంగా బలపడాలి, బలపడినటువంటి వారు అనేకుల్ని బలపరిచేటట్లుగా దేవుని సన్నిధిలో నడవాలి. ఇది ప్రతి దైవజనుడి యొక్క ఆశ, ఆరాటం. ఇది దైవజనుడు మాత్రమే కాదు, దైవజనుడిని వెంబడిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ. పౌలు భక్తుని యొక్క జీవితం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనను గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు. యేసు ప్రభు తర్వాత అంతటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు ఎవరైనా ఉన్నారు అనంటే అది పౌలు భక్తుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని మాదిరి చూపించాడు. ఈ మాట మనలో ఎవరమైనా చెప్పగలుగుతామా? నన్ను మీరు వెంబడించండి అని ఒకవేళ ఎవరితోటైనా మనం చెప్పాల్సి వస్తే మనల్ని వెంబడించడానికి అంతటి ఆత్మీయత మనలో ఉంటుందంటారా? ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం, పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం. అలాంటి మనం మన తోటి వారితో నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాలి అని అంటే ధైర్యం ఉండాలి. అవునంటారా కాదా? కానీ పౌలు భక్తుడు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో క్రీస్తు ఏ విధమైనటువంటి ఆశ, ఆరాటం, బాధ్యత కలిగి ఉన్నాడో అదే విధమైనటువంటి రీతిగా పౌలు భక్తుడు కూడా జీవించాడండి. ఈ పౌలు భక్తుడు ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకి, యేసు ప్రభుని నమ్ముకొని భక్తి జీవిత సాధన చేస్తున్నటువంటి ఎంతోమందిని ఆటంకపరిచాడు, అడ్డగించాడు. ఈయన ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులని ఎంత దారుణంగా హింసించాడో చరిత్రకారులు ఆయన గురించి చెప్పినటువంటి మాటలు ఏంటి అనంటే, వృద్ధులు అని, యవనస్తులు అని, గర్భిణీ స్త్రీలు అని ఎక్కడ కూడా జాలి, దయ, కనికరం చూపించలేదు. గర్భిణీ స్త్రీలని తీసుకొని వచ్చి క్రైస్తవులందరూ కూడా భయపడాలి అని, క్రీస్తును నమ్మి భక్తి జీవితాన్ని చెయ్యాలి అని అంటే, అమ్మో ఇంత దారుణమైన శిక్షల, ఇంత దారుణమైన పరిస్థితి, మాకొద్దు బాబు ఆ క్రీస్తు, మాకొద్దు అనేటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆ గర్భిణీ స్త్రీలను తీసుకొని వచ్చి రోడ్ల మీద జనములందరూ చూస్తుండగా గుర్రములతో ఆ గర్భాలను తొక్కించేవాడంట. చూడండి ఎంత దారుణమో. రోడ్డు మీద పోయేటప్పుడు నిండు నెలలతో ఉన్నటువంటి వ్యక్తి నడుస్తుంటేనే భయమేసిద్ది. అమ్మో నిండు నెలలతో ఆ బిడ్డ ప్రయాణం చేస్తూ ఉంది. కొంతమంది అయితే దాన్ని చూసి తట్టుకోలేక ఆ ఆటోల మీద ఒక క్యాప్షన్ రాస్తారు. ఏమన్నా తెలుసా? ఈ ఆటోలో గర్భిణీ స్త్రీలకి ఉచితం. చూశారు ఎప్పుడన్నా? నేను చాలాసార్లు చూశాను. ఈ ఆటోలో గర్భిణీ స్త్రీలకి ఉచితం అని. అంటే చూడండి, నిండు నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీని చూస్తే ఎవరికైనా జాలి, దయ, కనికరం అనేది ఉంటుంది. కానీ ఈ వ్యక్తికి అలాంటి జాలి, దయ లేదు. వాళ్ళని ఎంత దారుణంగా హింసించాడో. వృద్ధులు అనేటువంటి ప్రేమ లేదు, వాళ్ళని హింసించాడు. ఆయనను గురించి ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అనంటే, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. స్తోత్రం. ఎలాంటి వాడంట? హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ప్రభువుని తెలుసుకొని తన జీవితాన్ని ప్రభువుకు అర్పించేశాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా తన జీవితాన్ని దేవుని కొరకై అంకితం చేశాడు. ఆ తర్వాత ఏ క్రైస్తవ్యాన్నైతే హతమొందించాలని, ఏ క్రైస్తవ్యాన్నైతే నిర్మూలం చేయాలని ప్రయత్నించాడో ఆ క్రైస్తవ్యాన్ని ప్రకటించుట కొరకై, ఆ క్రీస్తుని ప్రకటించుట కొరకై, ఆ క్రీస్తును పరిచయం చేయుట కొరకై ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంతగా ప్రార్థించాడో, ఎంతగా పరిగెత్తాడో.
బైబిల్ గ్రంథంలో మనం చివరి పేజీలు చూస్తే ఆ వెనకాల కొన్ని మ్యాపులు కనపడతాయి. బైబిల్ గ్రంథంలో చివరి చూస్తే మ్యాప్లు కనపడతాయి. ఏమిటా మ్యాప్ అనంటే పౌలు భక్తుడు సంచరించినటువంటి స్థలాలన్నీ, ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాడు. ఎవరి కొరకు? సరదాగాన. మనం కూడా అప్పుడప్పుడు ఎండాకాలం వేళ పిల్లలకు సెలవు ఇచ్చిన తర్వాత కొన్ని ఊర్లకు వెళ్ళొస్తూ ఉంటాం. ఎందుకు వెళ్ళొస్తారు చెప్పండి? ఎందుకు? సంతోషంగా గడపడానికి. డబ్బులు ఉన్నోళ్ళు అయితే దూర ప్రాంతాలకు వెళ్తారు. అరకు అని, కొంతమంది కేరళ అని, బెంగళూరు అని, ఊటీ అని ఇలా వెళ్తారు. కొంతమంది అయితే అమ్మమ్మ గారు ఊరికి, నాయనమ్మ గారు ఊరికి, బంధువుల ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే సరదాగా గడపడానికి. కానీ పౌలు భక్తుడు అంతగా ఎందుకు సంచరించాడు అనంటే అనేక మందికి క్రీస్తును పరిచయం చేయటం కొరకే. చప్పట్లు కొట్టండి. అనేక మందికి క్రీస్తును పరిచయం చేయుటకు, దేవుని రాజ్య విస్తరణలో అనేక మందిని సమకూర్చుట కొరకే ప్రయాసపడ్డాడు. అలా ప్రయాసపడి ప్రార్థించి సంఘ నిర్మాణాలను జరిగించాడు. ఆయన సంఘ నిర్మాణాలను జరిగి